ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ कुछ इंपॉर्टेंट कांसेप्ट्स क्विज फॉर्मेट లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, లోక్ సభ అండ్ రాజ్యసభ అండర్ విచ్ ఆర్టికల్? సో ఆన్సర్ ఆర్టికల్ 17(9). నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏ భాగం కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనను కలిగి ఉంటుంది? సో ఆన్సర్ పార్ట్ 8. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏ ఆర్టికల్ ప్రకారం యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ తో ఓటుతో నిర్వహించబడతాయి? సో దట్ ఈస్ ఆన్సర్ ఆర్టికల్ 326. అసెంబ్లీలో మౌలిక హక్కులు మరియు తక్కువ తరగతి కమిటీకి మైనారిటీస్ కమిటీకి చైర్మన్ ఎవరు? హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? సో ఆన్సర్ దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, లోక్సభలో అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యులు అవసరం? సో ఆన్సర్ 50 members. How many members are required to table a no confidence motion in the Lok Sabha? Next question, రాష్ట్రపతి ఒక బిల్లును నిర్దిష్ట సమయం లేకుండా ఆమోదం లేదా తిరస్కరణ లేకుండా ఉంచినప్పుడు దాన్ని ఏమంటాం? వాట్ ఈస్ ద టర్మ్ కాల్డ్ when the president keeps a bill indefinitely without approval or rejection? సో దాన్ని పాకెట్ వీటో అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించగల అధికారి ఎవరు? సో ఓన్లీ ప్రెసిడెంట్. అగైన్ గవర్నమెంట్ కెనాట్ ఎక్స్పెల్ హిమ్. నెక్స్ట్, ఆర్టికల్ 268 to 293 in part 12 of the constitution deal with, so that is సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. నెక్స్ట్, రాష్ట్రపతి బిల్లును పునర్విచారణ కోసం తిరిగి పంపినప్పుడు ఉపయోగించే వీటో ఏది? దట్ ఈస్ సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్, రాజ్యాంగంలో ఏ భాగం ఎన్నికలపై దృష్టి సారిస్తుంది? పార్ట్ 15. ఈ క్విజ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేయబడుతుంది, అక్కడ నుంచి ప్రాక్టీస్